అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఒక రాజ్యంలో సురేశ్వరుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతని రాజ్యం సువిశాలంగా విస్తరించబడి పాడి పంటలతో పసిడి కాంతులతో అలరారేది. సురేశ్వరుడు మహాబలశాలి, బుద్ధిమంతుడు, ధర్మపరుడు. ప్రజలు అతనిని ఒక దేవుడి వలె ఆరాధించేవారు. కానీ కాలక్రమేణా అతని మనస్సున గర్వం ఉద్భవించసాగినది. నాలాంటి రాజు ఈ సువిశాల భూమినందున ఎవరూ లేరు అని తన మనస్సున బలముగా నాటుకొనెను. మంత్రి చెప్పిన సూచనలు సలహాలను వినకుండా మదోన్మత్తుడై ఇతర దేశాల మీద గర్వముతో దండెత్తి యుద్ధాలను చేయసాగాడు. మునులు చెప్పిన మాటలను సూచనలను పాటించక తిరస్కరించసాగాడు. నాకు ఉపదేశాలు చేయటానికి మీరు ఎవరు? నేను మహాబలపరాక్రమవంతుడను అని భావించేవాడు. ఒకరోజు రాజభవనానికి ఒక వృద్ధముని వచ్చాడు. అతడు వేదములను సకల పురాణములను చదివి తత్వజ్ఞానం తెలిసిన తత్వవేత్త. యుద్ధాల పట్ల కూడా ఎంతో నేర్పరితనం కలవాడు. అస్త్రశస్త్ర విద్యలను నేర్చినవాడు. రాజుకు వినమ్రతతో నమస్కరించి, మహారాజా, మీరు మునుపటిలా లేరు. మీ రాజ్యానికి ఏదో ఆపద సంభవించేలా ఉంది. మీ అహంభావం మీ రాజ్యాన్ని ఎప్పటికైనా దహించి వేస్తుంది. మీలోని అహంకారాన్ని విడిచిపెట్టి మీ రాజ్యాన్ని ఇప్పటికైనా రక్షించుకోండి అని అన్నాడు. రాజు ఆ మాటలు విని గట్టిగా నవ్వి, ఓ మునివర్య, నేను సకల దేవతలతో సమానుడను. ఈ సువిశాలమైన భూలోకమునందు ఎవరూ చేయనట్టి యజ్ఞయాగాలను చేసి తిని, ఎన్నో అస్త్రశస్త్ర విద్యలను నేర్చుకొంటిని, ఎన్నో దాన ధర్మాలను చేసి తిని, అనేక వేల సంవత్సరాలు తపస్సును చేసిన మునులు నా మీద వాత్సల్యంతో వారి తపశక్తినంతా నాకు దారబోసిరి. ఇక నా వంటి జ్ఞానవంతుడు శక్తిమంతుడు ఎక్కడనైనా ఉన్నాడా అని అన్నాడు. అందుకు ఆ ముని ఒక్క చిరునవ్వు నవ్వి, అయితే ఓ మహారాజా, నీవు అంతటి శక్తివంతుడవే అయితే మహిమాన్వితులైన దేవతలు ప్రకృతిని శాసించి జయించినట్లు మీరు కూడా ప్రకృతిని జయించండి అని అనగా, ఆ ముని యొక్క మాటలు రాజులోని మితిమీరిన అహంకారమనే అగ్నిజ్వాలను రేపి తనంతటి వాడు ఈ జగత్తునందు లేడని భావించి వెంటనే తాను ప్రకృతిని జయించాలని నిశ్చయించుకొని అహంకారమనే ముసుగు తనను కప్పివేయగా ఎంతో మూర్ఖంగా పాడి పంటలతో ఎంతో సుభిక్షంగా ఉన్న తన రాజ్యానికి కరువు కాటకాలు సంభవించేలా చేయుటకు గతంలో తనకు ఒక మహర్షి ఇచ్చిన వరమును ఈ కార్యమునకై ఉపయోగించుకున్నాడు. కరువు సంభవించినది. సకాలంలో వర్షమును కురిపించమని ఆకాశాన్ని చూస్తూ ఆజ్ఞాపించాడు. కానీ ఆకాశం నిశ్శబ్దంగా నిలిచింది. కొండలు కదలలేదు. గాలులు ఆగిపోయాయి. కొన్ని నెలలకే రాజ్యంలోని ప్రజలు ఆకలితో అలమటించారు. ప్రజలు రాజభవనం నందు విలపించారు. అప్పుడు రాజైన సురేశ్వరుడు తన తప్పును తెలుసుకున్నాడు. నేను మానవుడిని మాత్రమే. అధికమైన అహంకారంతో నా రాజ్యానికి నేనే చేతులా ఈ దుస్థితిని తెచ్చిపెట్టాను. నా వంటి మూర్ఖుడు ఎక్కడైనా ఉంటాడా అని చింతించాడు. అప్పుడు ముని మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. మహారాజా, ప్రకృతిని జయించడం కాదు, తన అహంకారాన్ని జయించడమే నిజమైన విజయం. నీలోని దర్పం చీకటిలా నిన్ను అంధుడిని చేసింది. ఇప్పుడు నీవు వినయమనే దీపమును వెలిగించు అని అన్నాడు. రాజు కన్నీళ్లు కారుస్తూ మునికి నమస్కరించాడు. ఆ రోజు నుండి అతను ప్రజల కోసం ఒక సామాన్య సేవకుడిలా పనిచేశాడు. రాజ్యం పూర్వ వైభవాన్ని పొందింది. ప్రజలు అతన్ని మునుపటి కంటే ఎక్కువగా అభిమానించి ఆదరించారు. అహంకారం మనిషిని అంధుడిని చేస్తుంది. వినయం మాత్రమే నిజమైన మహిమ. వినయవంతుడు ఎప్పటికైనా రాణించగలడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.